సారీ ఫ్రెండ్స్, దీనికి నేను వరస్ట్ బెస్ట్ అనేసి టైటిల్ ఇచ్చాను, కానీ దాని గురించి అయితే నేను చెప్పలేదు ఎందుకు బెస్ట్ అనేసి. సారీ. రిమోట్ స్టాండ్ అండి ఇది ఐరన్ది, చాలా స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ ఏంటంటే మనము వాల్కి కూడా డ్రిల్ చేసుకోవచ్చు. నేను కబోర్డ్కి డైరెక్ట్గా డ్రిల్ చేసాను, టీవీ పక్కకే ఉంటుంది అనేసి. నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ పామ్ ట్రీ అండి. ఇది మనం వితౌట్ పాట్తో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కార్నర్కి డిజైన్గా బాగుంటుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇది మాప్ హోల్డర్ అండి. ఇందులో 4 ఉన్నాయి, 5 గ్యాప్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. నేను 5 గ్యాప్స్ ఉన్నాయి తీసుకున్నాను, ఎందుకంటే అన్నీ పట్టాలనేసి. దీన్ని ఫిక్స్ చేయాలంటే బ్రూమ్ని కిందికి లాగాలి, అప్పుడు లూజ్ అయిపోతుంది. దీన్ని టైట్ చేయాలంటే బ్రూమ్ని పైకి అనాలి, దాని లోపల రౌండ్ది ఉంటుంది, అది అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ దానికి హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి, మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. డస్ట్ ప్యాడ్స్ లేదా చిన్న చిన్న లైట్ వెయిట్ ఉన్నాయి అయితే చేసుకోవచ్చు. ఎక్కువ వెయిట్ అయితే చేయకండి, ఎందుకంటే అది ప్లాస్టిక్. అది ఓన్లీ హ్యాంగింగ్సే బాగాలేదు, మిగతా అంతా స్ట్రాంగ్ ఉంది. 2 స్క్రూలు ఫిట్ చేస్తే సరిపోతుంది అంతే. నెక్స్ట్ ఇది పెప్పర్ మిల్ అండి. ఇది గ్లాస్ది, దీని క్యాప్ సపరేట్ వస్తుంది పైన. దీన్ని మనం లూజ్ టైట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకు ఫైన్ పౌడర్ రావాలంటే టైట్ చేసుకోవాలి, క్రిస్టల్స్ టైప్ రావాలంటే లూజ్ చేసుకోవాలండి. అది మనం ఫిక్స్ చేసే దాన్ని బట్టి పౌడర్ అనేది వస్తుంది. మీకు చూపిస్తాను అది ఎలా పనిచేస్తుందో. నేనైతే మరీ టైట్గా అయితే పెట్టలేదు, కొంచెం లైట్గా క్రిస్టల్స్ టైప్ పెట్టాను. దాని యూజ్ కూడా బాగుంది, క్లీనింగ్ బాగుంది. దాన్ని ఏ పార్ట్ కాబట్టి రిమూవ్ చేయొచ్చండి. దాన్ని లూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా దాని లోపల ఉన్న స్ప్రింగ్ అనేది వచ్చేస్తుంది. క్లీనింగ్ కూడా ఈజీ. గ్లాస్ అని మీరేం అలా అనుకోకండి, బాగుంది, నేనైతే వాడుతున్నాను. చూడండి పౌడర్ అనేది ఫైన్గా వచ్చింది. నేను ఇంకా టైట్ చేసుకుంటే నాకు ఇంకా ఫైన్ పౌడర్ వస్తుందండి, ఎందుకంటే పెప్పర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం పెప్పర్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది ఉంటుంది. అందుకని నేను ఇది తీసుకున్నాను, ఇది సూపర్ ఉంది, నేను ఇంకా డైలీ వాడుతున్నాను కూడా. నెక్స్ట్ ఇది సోఫా కవర్స్ అండి. నేను తీసుకున్నప్పుడు నాకు బాగా అనిపించింది, తర్వాత 1-2 వాషెస్ తర్వాత మొత్తం లూజ్ అయిపోయిందండి, థ్రెడ్స్ అన్నీ పోయినవి. మళ్ళీ క్వాలిటీ బాగానే ఉందని అనిపించింది, తర్వాత వాషింగ్ చేసిన తర్వాత తెలిసింది. ఓన్లీ వర్క్ వచ్చిన దగ్గరనే బాగుందండి, మిగతా అంతా థ్రెడ్స్ అన్నీ లూజ్ అయిపోయినాయి. ఇంకా ఏంటంటే సోఫాకి వేసినప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉంది, తర్వాత మొత్తం జారిపోతుందండి సోఫా మీదకి వెళ్ళి కిందికి. మళ్ళీ ఫోల్డింగ్ అవుతుందండి డిజైన్ అనేది. మనము పైన సైడ్ వేసుకున్నప్పుడు, బ్యాక్ సైడ్ వేసుకున్నప్పుడు అది ఫోల్డింగ్ అయిపోతుంది, డిజైన్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. నేనైతే ఇంకా రిటర్న్ కూడా ఇవ్వలేను, నేను వాడేసాను కూడా, నాది అయిపోయింది. చూడండి మీరే మొత్తం థ్రెడ్స్ పోయినాయి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇదైతే తీసుకోకండి, దీనికంటే మంచి క్వాలిటీ తీసుకోండి, నేనైతే ఇది రిఫర్ చేయను. నెక్స్ట్ ఇవి కర్టన్స్ అండి. ఇది 100% పాలిస్టర్ కర్టన్స్. ఇది 200కి సెట్ ఆఫ్ 2 కర్టన్స్ అండి, విండో కర్టన్స్. ఇందులో డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయి. నేను వాష్ చేసిన తర్వాత కూడా బాగున్నాయండి, క్వాలిటీ తీసుకోవచ్చు 100%. నెక్స్ట్ మమా ఎర్త్ బాడీ లోషన్ అండి, రోజ్ బాడీ లోషన్. దీనిలో వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే వరస్ట్ స్మెల్ ఉందండి, అసలు స్మెల్ అయితే అసలు బాగాలేదు. పర్ఫార్మెన్స్ అయితే 5 స్టార్ ఇవ్వచ్చు, కానీ స్మెల్ కోసం 1 స్టార్ తగ్గింది. మీకు కావాలంటే వేరే ఫ్లేవర్ తీసుకోండి. నెక్స్ట్ ఇది బయో మార్నింగ్ నెక్టమ్ బయోటెక్ దండి. ఇదైతే బాగుంది, పర్ఫార్మెన్స్ పరంగా, స్మెల్లింగ్ పరంగా చాలా బాగుంది. నేనైతే దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది. ఎందుకంటే స్కిన్కి అప్లై చేసినప్పుడు బాగుందండి, లోషన్ లెక్క చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్. ఇది బంచ్ సపరేట్ వస్తుంది, లీవ్ సపరేట్ వస్తుంది, మనం అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కిందిది నేను 3 స్టాండ్స్ తీసుకున్నానండి, వితౌట్ ఫ్లవర్స్. సెట్ ఆఫ్ 3 ప్లాంట్ పాట్స్ వితౌట్ ప్లాంట్స్. ఇది ఫస్ట్ అండి, దీని క్వాలిటీ అయితే సూపర్ ఉంది. 1700 అంటే వర్త్ అండి.
నెక్స్ట్ ఇది ఎంత వెయిట్నైనా ఆపుతుంది, కింద స్ట్రాంగ్ ఉన్నాయి అవి రాడ్స్. నెక్స్ట్ దీని మీద నేను పామ్ ట్రీ పెట్టేశాను. నేను మా కబోర్డ్ పక్కకు పెట్టేశాను కార్నర్లో, బాగా లుకింగ్ పర్పస్ బాగుంటుంది అనేసి. ఇందులో 3 వచ్చినాయి, 3 స్టాండ్స్ వచ్చినాయి. ఇది సెకండ్దండి. దీని మీద ఇది మనీ ప్లాంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ ఇది. దీన్ని కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ బంచెస్ సపరేట్ వస్తాయి, లీవ్స్ సపరేట్ వస్తాయి, మనం అటాచ్ చేసుకోవాలి. ఇది దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాషింగ్ ఈజీ అండి. మనం లీవ్స్ తీసేసి జస్ట్ వాటర్లో తీసేసి ఆరబెడితే సరిపోతుంది. వాషింగ్ కూడా ఈజీ, లుకింగ్ కూడా బాగుందనేసి నేను పెట్టేశాను. దీని ప్రైస్ వచ్చేసి 550 అండి. ఇది బంచ్ సపరేట్ అండి, స్టాండ్ సపరేట్, మీకు చెప్పాను కదా. నెక్స్ట్ ఇది మ్యాగ్నెటిక్ ప్లానర్ అండి. నేనైతే 1 స్టార్ కూడా ఇవ్వను, ఎందుకంటే దీని మీద రాసిన స్కెచ్ మార్క్స్ అనేది పోవట్లేదు. నేను జస్ట్ ప్లానింగ్ కోసం అనేసి తీసుకున్నాను. ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి రిటర్న్ ఉండదు, మీరైతే తీసుకోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.